చెప్పేసాను నేను రెడీనా? రెడీ. షెడ్యూల్ సరిగ్గా తీసావా? తీసాను, పెట్టుకున్నాను. టెన్షన్ ఉందా? ఏం కాదు. సో ఏంటి అంటే మనం కస్టమర్కి పే చేస్తాం కదా. సో నువ్వు పే తీసుకుంటేనే కస్టమర్కి నువ్వు ఎంత పే చేస్తావో తెలిసింది. నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాన్ఫిడెంట్ గా చెయ్యి, నేను సపోర్ట్ ఉంటాను. ఓకే మరి చాలా నడు స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ యశ్వంత్ రెడ్డి. ఈ రోజు నా సెల్ఫ్ టాటో చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం టాటో చేసుకోబోతున్నా, అది కూడా నా స్కిన్ పైన. ఎలా ఉంటుందో తెలియదు, టెన్షన్ ఉంది గైస్. అవునా 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 ఇదే నేను చేసుకోబోయే డిజైన్ గైస్. సో ఆ డిజైన్ ఏంటో తెలుసా నీకు? నాకు ఫుల్ నచ్చింది అనేది చూసానే 1 వీక్ నుంచి చూస్తున్నా ఈ డిజైన్ ని. సో ఈ టాటూ వచ్చేసేపటికి ఈజిప్షియన్ గాడ్ ఐ టాటూ. సో డిజైన్ లో చాలా మీనింగ్ ఉందన్నమాట. సో ఆ మీనింగ్ అంతా మనం వెతుక్కొని మరి ఈ టాటూని ఈ డిజైన్ టాటూగా చేసుకోబోతున్నాను. డిజైన్ లో వచ్చేసేపటికి ఎక్కువ డీటెయిల్ గా ఉంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికి కావాల్సిన నీడిల్స్ అని నీకు ఐడియా ఉందా? ఏ నీడిల్స్ పెట్టారు? 3R లైనింగ్ కి. ఓకేనా? రెడీ మొత్తం రెడీ. టాటూ చేసుకునే ముందు మనం ఎయిర్ అనేది రిమూవ్ చేసుకుంటాం కాదు, దానికంటే ముందు మనం శానిటైజర్ తో మంచిగా నీట్ చేసుకోవాలి. చాలా చిన్నగా చెయ్యి, కట్ అయితే. ఓకే. డిజైన్ ప్రింట్ చేసుకున్నాను. డ్రై అయ్యాక టాటూ స్టార్ట్ చేస్తాం. యశ్వంత్ రెడ్డి రా ఏం చేస్తాను? ఏంటి టాటూ స్టార్ట్ చేయలేదు ఇంకా? అంటే డ్రైవర్ అవుతున్నారా? ఓకే, డ్రైవర్ కింద మరి నేను ఇంకా స్టార్ట్ చేసామని చెప్పేసి నేను అక్కడ చూస్తున్నా. ఏం కర్రీ? వంకాయ తినొచ్చా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? తెలీదా నీకు? చెప్పవా మనకి కస్టమర్కి? ఆఫ్టర్ చెప్తాను. నువ్వు కస్టమర్లు కదా చెబుతున్నావు వంకాయ తినమని. ఇది కూడా సరే తినలేం కదా, డైలీ మాతో పాటు తినేవాడే కదా, ఈరోజు స్పెషల్ గా తినేసి చేసుకోమని. సరే తిను. అది పరిస్థితి. మనోడు ఇంకా స్టార్ట్ చేశారని చెప్పేసి అనుకోండి, అటు ఇటు తిరుగుతున్నా ఎక్కడ ఉన్నా అని చెప్పేసి లోపలికి వచ్చి కామ్గా తింటున్నాడు. సో మిషన్ని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ లైనింగ్ ఉంటుంది. లైన్లో మధ్యలో బ్రేక్ చేసామనుకో మనకి ఒక డిఫరెన్స్ చూడు. లైన్ చూడు అలా వచ్చింది. మొత్తంలో లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. లైనింగ్ దగ్గర ఇవ్వకూడదు. దగ్గర ఏంటంటే డిజైన్ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో ఫ్యూచర్లో ఏంటంటే 1 years తర్వాత డిజైన్ మొత్తం క్లమ్జీ అయిపోయి కలిసిపోతుంది. సో కాబట్టి లైనింగ్ నువ్వు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే చేసుకుంటావో పర్ఫెక్ట్ టాటూ వస్తుంది. అండ్ స్కిన్ని స్ట్రెచ్ చేయడం ప్రాపర్గా ఉండాలి. ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు, తక్కువ స్ట్రెచ్ చేయకూడదు. కాన్ఫిడెంట్గా చేయి. పెయిన్ వచ్చినప్పుడు ఆఫ్కో. ఓకేనా? నేను సపోర్ట్ ఇస్తాను. మధ్యలో వచ్చి నీకు ఎక్కడన్నా నీకు కొన్ని ప్లేస్మెంట్స్లో నువ్వు చేసుకోలేవు అంటే నీ హ్యాండ్ మూవ్ అవుతా, అలాంటి టైంలో నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా? సో కాన్ఫిడెంట్గా చేసేటప్పుడు స్కిన్ని స్ట్రెచ్ చేసుకో. ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు, తక్కువ స్ట్రెచ్ చేయకూడదు. సో స్మూత్ అండ్ స్టడీగా ఉండాలి లైన్. ప్రాపర్గా లైన్ని 1కి 2 సార్లు డ్రాప్ చేయకూడదు. ఓకేనా? వేవ్ లెంత్ ఒకటే లెంత్లో ఉండాలి. డీప్ ఉండకూడదు, ఒక చోట 2 చోట్ల టైట్ ఉండకూడదు. ఓకేనా? ఎలా ఉంది? పెయిన్ ఎలా ఉంది? చాలా పెయిన్ఫుల్ ఉందా? మరి బేర్ చేస్తున్నావు కదా, అంటే తట్టుకుంటున్నా. అవునా? తట్టుకుంటున్నా. సూపర్.
డేస్ అయిపోయింది టాటూ మనడు. యశ్వంత్ సెల్ఫ్ టాటూ కంప్లీట్ చేసుకున్నాడు. మొత్తం టోటల్ 8 hours పట్టింది. నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే అరౌండ్ నైట్ 12-12:30 అయింది. సో టాటూ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. సో ప్రాపర్ టాటూయింగ్లో మనకి చాలా తక్కువ డీప్తో చాలా మంచిగా లైనింగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్తో చేసుకున్నాడు. సో యశ్వంత్ పెయిన్ ఎలా ఉంది? పక్కన పెయిన్ అయితే చాలా డేంజర్ ఉండే, కానీ అయినా కూడా డేర్ చేసి మళ్ళీ టాటూ చేసుకున్నా. కానీ ఇట్ సైడ్ అయితే చాలా పెయిన్ ఉంది గైస్. ఏదైనా డేర్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఇంకా టాటూస్ చేసుకోవాలని చూస్తున్నాం. సో బాడీ మొత్తం టాటూస్ చేసుకోవాలంట మనోడు కోరిక. సో నెక్స్ట్ టాటూ వచ్చేసేపటికి మనకి సిద్ధు అని చెప్పేసి బాయ్ రెడీ అవుతున్నాడు వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. సెల్ఫ్ టాటూకి. సో ఆ వీడియో కూడా మనం చేద్దాము. సో గుర్తుంది కదా, ప్రాపర్ టాటూయింగ్ అండ్ ప్రొఫెషనల్ టాటూయింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రాపర్ టీచ్ చేసే పర్సన్ ఉండాలి. సో కాబట్టి మంచి పర్సన్ని మీరు చూస్ చేసుకొని ట్రైనింగ్కి జాయిన్ అవ్వండి. ఓకేనా?